విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా కన్న తండ్రి, సర్వకృపానిధి, సర్వోన్నతుడా, మీ పవిత్ర నామానికి, మీ పరిశుద్ధ నామానికి, మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాం తండ్రి. దయగలిగిన మా దేవ, ఈ ముగింపు దినాన ముగింపు మాటలుగా మీ మాటలు మీ పిల్లలకు వివరించడానికి సిద్ధపడి ఉండగా, జ్ఞానము వివేకము కలిగిన మంచి మనస్సును ప్రియులైనటువంటి మీ పిల్లలందరికీ అనుగ్రహించండి తండ్రి. మీ సత్యవాక్యాన్ని సరిగా విభజించి ఉపదేశించడానికి గాను మీ సమయోచితమైన జ్ఞానాన్ని, మరి ముఖ్యంగా మా యందు మీరు నివసింపజేసిన మా అందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయాన్ని మెండుగా ప్రసాదించమని త్వరలో మా కొరకు రాని ఉన్న మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని సంఘమా, యేసు మార్గమని, యేసు సత్యమని, ఈ ముగింపు దినాన యేసు జీవమని మనం తెలుసుకోబోతున్నాం. నేనే జీవమును అనే మాట ఆయన మాట్లాడడం జరిగింది. ఆ మాట కూడా ఈ ప్రపంచానికి సరిగా అర్థం కాలేదని చెప్పాలి. ఎందుకంటే జీవము అనగానే ఈ భూమి మీద ప్రతి మానవునికి మరణం ఉంది అన్న సంగతి మనకు తెలుసు. ప్రతి మనిషి మరణిస్తాడు. ఇక్కడ కూర్చున్న మీరందరూ ఒక రోజున మరణిస్తారు. వేదిక మీద ఉన్న మేమందరం ఒక రోజున మరణిస్తాం. ప్రతి మనిషికి ఏముంది? మరణం ఉంది. మరణం లేని మానవుడు అంటూ ఈ భూమి మీద ఎవ్వడూ లేడు. ప్రతి ఒక్కరూ మరణించాల్సిందే. ప్రతి మానవుడు మరణించాల్సిందే. అలా ఎందరో మన కళ్ళ ముందు మరణించిన వాళ్ళను మనం చూసాం, చూడబోతున్నాం, మనం కూడా మరణిస్తాం. ఇలా మరణించినటువంటి ప్రతి మనిషిని ఆది మానవుని దగ్గర నుండి తీసుకుని వెళ్ళి మట్టికి అప్పగించడం, కొంతమంది అయితే కట్టెల మీద పెట్టి ఆ శవాన్ని కాల్చివేయడం, బూడిద చేయడం. కొందరు మట్టిలో కలిపేస్తుంటే మరికొందరు బూడిద చేసేస్తున్నారు. అందులో ధనవంతులు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, నాయకులు ఉంటారు, పాలకులు ఉంటారు, మంత్రులు ఉంటారు, ప్రధానమంత్రులు ఉంటారు, ప్రపంచాన్ని పరిపాలించిన చక్రవర్తులు ఉంటారు, ప్రపంచ అగ్రరాజ్యాల ప్రెసిడెంట్లు ఉంటారు, హీరోలు ఉంటారు, హీరోయిన్లు ఉంటారు, అందగాళ్ళు ఉంటారు, అందగత్తెలు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, విద్యావేత్తలు ఉంటారు, స్కాలర్స్ ఉంటారు. అందరూ, ప్రతి ఒక్కరూ, పామరుడైనా, పండితుడైనా, భేదవాడైనా, ధనవంతుడైనా, స్త్రీలైనా, పురుషులైనా, పిల్లలైనా, వృద్ధులైనా, ఎవరైనా సరే మరణిస్తారు. మరణించిన తర్వాత అంత గొప్ప వాడుగా కీర్తింపబడిన వాడు సైతం బూడిదిగా మారిపోతాడు. ఎంతో గొప్పగా కీర్తింపబడతారు సమాజంలో, ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు సమాజంలో, ఎంతో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు సమాజంలో, తర్వాత బూడిదిగా మారిపోతారు. ఎంతో గొప్పగా బ్రతికిన వారు మట్టిలో కలిసిపోతారు. ఇది తథ్యం. అతను ఎంత పేరు ప్రఖ్యాతులు ఈ నేల మీద ఉండగా సంపాదించుకున్నా, ఎంత ధనాన్ని నేల మీద ఉండగా పోగు చేసుకున్నా, ఎంతమంది చేత జేజేలు చప్పట్లు కొట్టించుకున్నా, ఎంతమంది చేత ఆరాధింపబడినా, ఎంతమంది చేత కీర్తింపబడినా, అతడు తప్పక మట్టిలో అయినా కలుస్తాడు, లేకపోతే బూడిదిగా అయినా మారిపోతాడు. ఈ రెండిట్లో ఏదో ఒకటి తప్పక జరుగుతుంది. అనాది కాలం నుండి ప్రపంచం మనుషుల్ని చూస్తుంది, శవాల్ని చూస్తుంది, బ్రతుకుతున్న వాళ్ళని చూస్తుంది, చచ్చిపోతున్న వాళ్ళని చూస్తుంది. తమ చేతులతో తామే మోసుకునెళ్ళి మట్టికి అప్పగించి ఇంటికి తిరిగి వస్తున్నారు, బూడిద చేసి ఇంటికి తిరిగి వస్తున్నారు. కానీ విచిత్రం ఏమంటే మరలా ఎన్నడూ వాళ్ళను చూసే అవకాశం వీళ్ళకు ఉండట్లేదు. అలా ఇంతవరకు మరణించిన వారిని ఈ సమాజం మళ్ళీ చూడలేదు.
ఎవ్వరినీ చూడలేదు. ఎవ్వరూ ఇంతవరకు మరలా భూమి మీదకి రావడం అనేది జరగలేదు. ఎన్నో తరాలు గడిచిపోతున్నాయి. గడిచిపోయిన ప్రతి తరంలోనూ మానవులు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు అంతే. పుట్టుకొచ్చేవాళ్ళు పుట్టుకొస్తున్నారు, వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ తిరిగి ఈ భూమి మీదకి వచ్చిన దాఖలాలు ఇంతవరకు మనం చరిత్రలో చూడలేదు. ఇంతవరకు మనకు అలాంటి సంఘటనలు జరిగినట్టు కానీ, అది వాస్తవం అని ధృవీకరించబడినట్టు కానీ ఎక్కడా ఒక్క ఆధారం కూడా లేదు. కల్పిత కథలు వింటే వినుండొచ్చు కానీ వాస్తవంగా ఇది ఖచ్చితంగా ధృవీకరించబడింది అన్నట్టుగా ఏ ఒక్క ఆధారం కూడా మన ముందుకు రాలేదు. అలా జరగదు, జరగలేదు. ఇది ప్రపంచానికి తెలుసు. కానీ భూమి మీద జీవిస్తున్నటువంటి మనిషి సడన్గా ఎందుకు ఆగిపోతున్నాడు? సడన్గా ఎందుకు శవంగా మారిపోతున్నాడు? శవంగా మారిపోతే ఆ శవాన్ని తీసుకెళ్ళి మట్టిలో కలిపేస్తున్నాం, లేకపోతే బూడిద చేసేస్తున్నాం. ఏమైంది అని ప్రపంచం ఆలోచిస్తే ఏం కాలేదు. ఆ మనిషిలో నుండి జీవం అనేది వెళ్ళిపోయింది. ఆ మనిషిలో ఏం పోయింది? జీవం పోయింది. జీవం లేదు. జీవం లేదు. జీవం ఉంటే అతడు బ్రతికేవాడు, బ్రతికి ఉండేవాడు. ఎప్పుడైతే జీవాన్ని కోల్పోయాడో అతడు అక్కడితో తన తనువు చాలించి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనిషి బ్రతకాలంటే జీవం కావాలి. జీవం కావాలి అంటే ఇచ్చినవాడే ఇవ్వగలగాలి. మరలా జీవం కావాలి అంటే ఎవరు ఇవ్వాలి? జీవాధిపతి ఇవ్వాలి. జీవం కావాలి అంటే జీవాధిపతి ఇవ్వాలి. అంటే ఆ జీవము కలవాడు ఇవ్వాలి. ఆ జీవులను సృష్టించిన వాడు ఇవ్వాలి. ఆ జీవాన్ని దయచేసిన వాడు ఇవ్వాలి. ఎవరిలో అయితే జీవం ఉందో ఆ జీవాధిపతి మాత్రమే జీవాన్ని అనుగ్రహించగలడు, జీవాన్ని దయచేయగలడు. ప్రపంచం చాలామంది చచ్చిపోవడం చూసింది, కానీ అలా చచ్చిపోయిన వాళ్ళను బ్రతికించటం ఈ ప్రపంచం చూడలేదు. అలాగే ప్రపంచం చాలామంది చనిపోవడం చూసింది, కానీ అలా చనిపోయిన వారు తిరిగి బ్రతకటం ఈ ప్రపంచం చూడలేదు. ఒకవేళ అది సాధ్యం కావాలి, అది జరగాలి అంటే జీవాధిపతి వల్లే సాధ్యం. ఎవరైతే ఆ జీవాన్ని ఇవ్వగలరో వారి వలనే అది సాధ్యం తప్ప మరొకరికి అది సాధ్యం కాదు. ప్రపంచ చరిత్రను మీరు తిరగతోడితే, ప్రపంచ చరిత్రను మీరు తవ్వి చూస్తే, ప్రపంచ చరిత్రలో ఎక్కడ కూడా ఒక వ్యక్తి మరణించాడు అన్న చరిత్ర మనకు వినబడుతుంది. ఒక వ్యక్తి సమాధిదిగో అన్న చరిత్ర మనకు వినబడుతుంది. అంతేగాని ఈ వ్యక్తి సమాధి ఇక్కడ ఖాళీగా ఉంది, ఈ వ్యక్తి సమాధిలో లేడు, ఇతడు మరణించాడు, మరలా చెప్పి మరీ లేచాడు అనేటువంటి చరిత్ర మనకి ఎక్కడ కనబడదు. ఏ మానవుల దగ్గర అలాంటి చరిత్ర మనకి కనబడదు. కానీ ఒక్కరి దగ్గర తప్ప. చాలామంది చనిపోతే మట్టికి అప్పగించడం, బూడిద చేయడం తప్పితే అలా చనిపోయినటువంటి వ్యక్తిని పలానా ఆయన బ్రతికించాడు అన్నటువంటి చరిత్ర ప్రపంచంలో ఎక్కడ కనబడదు. ఎక్కడా కనబడదు. ఒక్క వ్యక్తి దగ్గర తప్ప. ఈ చరిత్రే ఆయన ప్రపంచంలో గొప్పవాడు కావడానికి ఆస్కారం. ఎందుకంటే ఒక సామాన్యుడు, ఒక సామాన్య కుటుంబంలో పుట్టినవాడు ఈరోజు ప్రపంచంలో అనేకుల చేత ఆరాధింపబడుతున్నాడు అని అంటే, ప్రపంచానికి అంతటికీ ఆయనను గురించినటువంటి పరిచయం వెళ్ళిపోయింది అని అంటే, ఆయన ఆరాధించని దేశం కానీ, ఆయన ఆరాధించని జాతి కానీ, ఆయన గూర్చి తెలియని ప్రజలు కానీ లేరు అంటే అతిశయోక్తి కాదు. ఎంత విచిత్రం అది. కొందరు కొన్ని దేశాలకే పరిమితం అవుతారు. దేవుళ్ళుగా పిలువబడేవారు కూడా, దేవుళ్ళుగా కొనియాడబడుతున్నవారు కూడా, దేవుళ్ళుగా చెప్పబడుతున్నవారు కూడా వారు కొన్ని దేశాలకే పరిమితం అవుతారు. ఎన్నో వేల సంవత్సరాలు చరిత్ర గతించిపోయినప్పటికీ వాళ్ళు ప్రపంచ దేశాల్లో చాలామందికి తెలియకపోవచ్చు. కానీ ఒక సామాన్యమైన నజరేత్ అనే ఊరిలో పుట్టి, ఒక సామాన్య వడ్లవాణి కుటుంబంలో పుట్టి, ఆయన బ్రతికిన అతి చిన్న జీవిత కాలంలో ఒక గొప్ప చరిత్ర సృష్టించి రోమా సామ్రాజ్యాన్నే గడగడలాడించి వాళ్ళనే ఆశ్చర్యానికి గురి చేసి అందరూ ఆలోచించే విధంగా మహోన్నతుడిగా
ఒక రాజ్యాన్ని స్థాపించినటువంటి ఒక మహోన్నతమైన దైవకుమారుడు యేసుక్రీస్తు. ఆయనే అంటున్నాడు, ఐఎమ్ ద లైఫ్ అని. నేనే జీవమును, నేనే జీవమును అని చెప్తే సరిపోదు, దానికి రుజువులు కావాలి. అవి కూడా చూపించాడు. నేనే జీవమును అని ఆయన ఏం చేయకుండా వెళ్ళిపోలేదు, దానికి చాలా రుజువులు ఆయన బ్రతుకులో చూపించాడు. ఒకసారి మీరు దైవ గ్రంథాన్ని పరిశీలిస్తే యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుంచి మీరు చదవాలి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుదాం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. జాగ్రత్తగా ఆలోచించండి. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను. ఆయనలో ఏముండెను? జీవముండెను. ఆ జీవమే మనుష్యులకు వెలుగై ఉండెను. ఆయనలో అనాది నుండే ఏముంది? జీవం ఉంది. ఆయన ఎప్పటి నుండో జీవము కలిగిన వాడు. ఆయనలో జీవముండెను. ఆది యందు ఆయనలో జీవముండెను అని వాక్యం సెలవిస్తోంది. భూమి మీదకు వచ్చినప్పుడు కాదు ఆయనలో జీవం ఉండడం, భూమి మీదకు శరీరధారిగా రాకమునుపే ఆయనలో ఏముండెను? జీవముండెను. గమనించాలి జాగ్రత్తగా ప్రతి ఒక్కరు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండెను అన్నాడు. నిజం ప్రియులారా, మనిషి చనిపోవటానికి ఇష్టపడుతున్నాడు, మనిషి చనిపోతున్నాడు, మనిషి మట్టికి చేరిపోతున్నాడు, మనిషి బూడిదిగా మారిపోతున్నాడు. తర్వాత ఏంటి పరిస్థితి? ఏం జరగబోతోంది? ఎక్కడికి వెళ్ళబోతున్నారు? మానవ జీవితం ఎటుపోతుంది? ఇవన్నీ కూడా మానవుడు ఆలోచించలేకపోతున్నాడు. కానీ భవిష్యత్తును గూర్చి జీవాన్నిచ్చిన దేవుడు జీవగ్రంథంలో చాలా చక్కగా వ్రాయించాడు. ప్రపంచ ప్రజలందరికీ ఆ భవిష్యత్తు తెలియాలని జీవాన్నిచ్చినటువంటి దేవుడు తాను ఈ భూమి మీదకు పంపించినటువంటి జీవగ్రంథంలో ఎన్నో విషయాలు పొందుపరిచాడు. ఎన్నో విషయాలు అత్యంత చక్కగా విశదీకరించి వ్రాయించాడు. ఒకసారి జాగ్రత్తగా మీరు మరో వచనాన్ని పరిశీలన దృక్పథంతో చూడగలిగితే ప్రియులరా, యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త, అదే యోహాను సువార్త 5వ అధ్యాయము 20వ వచనం నుంచి చూద్దాం. తండ్రి కుమారుణ్ణి ప్రేమించుచు తాను చేయు వాటి నెల్లను ఆయనకు అగపరుచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటికంటే గొప్ప కార్యములను ఆయనకు అగపరుచును అని ఒక పాయింట్ చెబుతున్నాడు. చూడండి, తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించునో, తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించునో. మృతులంటే చనిపోయినవారు, అంటే జీవం వారిలో నుండి వెళ్ళిపోయింది. అలా జీవం వారిలో నుండి వెళ్ళిపోయిన వాళ్ళని ఎవరు బ్రతికిస్తున్నారట? తండ్రి బ్రతికిస్తున్నారు. తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును అన్నట్టు. అదేంటది? తండ్రి జీవము గలవాడు, కుమారుడు జీవము గలవాడు. తండ్రికి ఎలాగైతే బ్రతికించే అధికారం ఉందో, తండ్రిలో ఎలా అయితే జీవం ఉందో, కుమారునికి కూడా బ్రతికించే అధికారం ఉంది. కుమారునిలో కూడా ఏముంది? జీవం ఉంది. అదే చెబుతున్నాడు అక్కడ. ఆ తర్వాత అంటాడు, తండ్రి ఎవనికి తీర్పు తీర్చడు కానీ తండ్రిని గణపరచునట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరచనివాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచడు,
నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. జాగ్రత్తగా చూడాలి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. క్రీస్తు మాట విని అంటే సత్యాన్ని విని. సత్యాన్ని విని ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారు ఎవరట? నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 26వ వచనం, తండ్రి అలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించేశాడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు తనంతట తానే జీవము కలవాడు. ఎవరిని బ్రతికించాలన్నా ఆయన బ్రతికించగలడు. ఎవరికి జీవితాన్ని ఇవ్వాలన్నా ఆయనే ఇవ్వగలడు. ఎవరికి నిత్య జీవితాన్ని ఇవ్వాలన్నా ఆయనే ఇవ్వగలడు. అందుకే కుమారుడు తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడు. ఆయనే జీవాధిపతి. ఆయనే జీవాధిపతి. ప్రియులారా, ప్రపంచం పుట్టిన నాటి నుండి మనుష్యులు చనిపోవడమే ప్రపంచానికి తెలుసు అని చెప్పానుగా. కానీ చనిపోయిన మనుషులు తిరిగి బ్రతకటం అనేది ప్రపంచం చూసి ఆశ్చర్యపోయినటువంటి వింత 2000 సంవత్సరాల క్రిందట. అదొక రుజువు. భవిష్యత్తులో జరగబోయే ఒక మహాకార్యక్రమానికి ప్రజలు విశ్వసించటానికి గాను ముందుగా రుజువు చూపించాడు ప్రభు. అందులో భాగమే ఒక ప్రముఖ వ్యక్తి మరణం బైబిల్ చరిత్రలో. అతడే బేతనీకు చెందినటువంటి లాజరు. అదే యోహాను సువార్తలో తనంతట తానే ఏ విధంగా జీవము గలవాడై యేసుక్రీస్తు ఉన్నాడో యోహాను సువార్త 11వ అధ్యాయము 1వ వచనం నుండి చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 1వ వచనం నుంచి చూడాలి. మరియు మరియా ఆమె సహోదరి అయిన మార్త అనువారి గ్రామమైన బేతనీలోనున్న లాజరు అను ఒకడు రోగి ఆయను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు అని ఆయన యొద్దకు వర్తమానం పంపించారు. అది విని యేసు, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనను. తర్వాత 11వ వచనం చూడండి. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత, మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలుకొలపు వెళ్ళుచున్నానని వారితో చెప్పగా శిష్యులు, ప్రభువా, అతడు నిద్రించిన ఎడల బాగుపడునండ్రి. యేసు అతని మరణమును గురించి ఆ మాట చెప్పాను కానీ వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పాను అనుకోండి. ఎందుకంటే బైబిల్లో నిద్రించున్నాడన్నా మరణించాడన్నా ఒకటే చాలా సందర్భాల్లో. అది సందర్భాన్ని బట్టి ఆలోచించాలి. ఒక్కో సందర్భంలో నిద్రించాడంటే నిద్రించాడనే, అది విశ్రాంతి. అది అలసిపోయి నిద్రించేటువంటి విశ్రాంతి. ఆయన ఓడ లేదా నావలో ప్రయాణం చేస్తున్నప్పుడు అమరమున తలవాల్చి ఏం చేశాడు? నిద్రించుచుండెను అని ఉంటుంది. అది మరణం కాదు. మళ్ళీ ఆయన నిద్రించుచుండెను అనే సందర్భం మనకు కనబడినప్పుడల్లా సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. నిద్రించుచున్నాడు అంటే కొన్ని చోట్ల మరణం, కొన్ని చోట్ల మామూలు సాదాసీదా విశ్రాంతి తీసుకునేటువంటి నిద్ర. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు లాజరు నిద్రించుచున్నాడు అని చెప్తే వాళ్ళు ఏమనుకుంటున్నారట? మామూలు నిద్ర, అలసిపోయి నిద్రపోతారు కదా రాత్రిపూట, ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిన తర్వాత నిద్రపోతాం కదా, అలా నిద్రపోతున్నాడని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నది మామూలు నిద్ర గురించి కాదు. రైట్, జాగ్రత్తగా చూడండి. అప్పుడు కావున యేసు 14వ వచనం, లాజరు చనిపోయిను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను. అయినను అతని యొద్దకు మనం వెళుదాం రండని స్పష్టముగా వారితో చెప్పాను. అందుకు దిదుమా అనబడిన తోమ, ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళుదము అని తన తోడి శిష్యులతో చెప్పాను. యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండెనని తెలుసుకున్నాను. బేతనియ యెరూషలేమునకు సమీపమై ఉండెను, దానికి ఇంచుమించు కోసేడు దూరము. గనుక యూదుల్లో అనేకులు వారి సహోదరుని గూర్చి
మార్తను మరియును ఓదార్చుటకే వారి యొద్దకు వచ్చి ఉండ్రి. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొని వెళ్ళను కానీ మరియ ఇంటిలో కూర్చుండి ఉండెను. మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించినని ఎరుగుదునైనను. యేసు, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో, అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదున నేను. గమనించండి జాగ్రత్తగా. అంటే భూమి మీదకి వచ్చిన ప్రతి శరీరం మట్టిలోనికి వెళుతోంది. మట్టిలోనికి వెళ్ళిన ప్రతి శరీరానికి అంత్యదినాన ఒక పునరుద్ధానం అనేది ఉంది. ఆ పునరుద్ధాన దినమున ప్రతి శరీరం కూడా మట్టిలో నుండి తిరిగి లేస్తుంది. ఇది దేవుడు నియమించినటువంటి విధి. ఇది దేవుడు నియమించినటువంటి విధి, దేవుని యొక్క కట్టడ. ఏ శరీరం కూడా మట్టిలో అలాగే ఉండిపోవాలన్నది దేవుని యొక్క నియమం కాదు. మట్టిలో కలిసిపోయినా కూడా, పంచభూతాలలో బూడిదగా మారి మిళితమైపోయినా కూడా, జల సమాధి అయిపోయినా కూడా అది ఎక్కడుంటుంది? ఈ ప్రకృతిలోనే ఉంటుంది. రూపాన్ని మార్చుకుంటుందేమో కానీ అది ఈ ప్రకృతిలోనే కలిసిపోతుంది. ప్రకృతిలో కలిసిపోయిన ఆ దేహాన్ని మరలా తిరిగి తీసుకురాగలిగే సమర్థత ఎవరికి ఉంది? దేవునికి ఉంది. ఎందుకంటే ఆయన ఈ ప్రకృతిని సృష్టించినప్పుడు, ఈ ప్రకృతిని ఆయన కలిగించినప్పుడు ఆయన లేని దానిని కలిగించాడు, ఉన్నదానిని కలిగించలేదు. ఎలా కలిగించాడు? లేని దానిని క్రియేట్ చేశాడు. అందుకే ఆయన ఏమయ్యాడు? సృష్టికర్త. సృష్టికర్త అంటే అర్థం ఏంటి? ఉన్నదానిని చూపించేవాడు కాడు, లేని దానిని సృష్టించేవాడే సృష్టికర్త. అంటే ఈ ప్రకృతి మొత్తం అదృశ్యమైనది. అదృశ్యమైన దీనిని దృశ్యమైనదిగా చూపించాడు. అదృశ్యంగా ఉన్న దీన్ని దృశ్యమైనదిగా ఉండేట్టుగా చూపించాడు. అది దేవుని యొక్క శక్తి. అలాంటి శక్తి కలిగినటువంటి దేవుడు ఈ ప్రకృతిలో ఆ దేహాన్ని తిరిగి బయటికి తీసుకురాగలడు. ఇప్పుడు ఆమె అంటుంది కదా, ప్రభువా, పునరుద్ధానంలో నా తమ్ముడు మరలా తిరిగి బ్రతుకుతాడని నాకు తెలుసు ప్రభువా. నా సహోదరుడు పునరుద్ధానంలో మరలా తిరిగి వస్తాడని నాకు తెలుసు అంటే అప్పుడు ప్రభు అంటున్నారు 25వ వచనం, అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. అంటే దాని అర్థం ఏంటి? ఒక మనిషి పునరుద్ధానం పొందాలి అంటే జీవం కావాలి, అంతే కదా? ఒక మనిషి పునరుద్ధానం పొందాడు అంటే అర్థం ఏంటి? అతనిలోనికి ఏమొచ్చిందని అర్థం? జీవం వచ్చింది అని అర్థం. పునరుద్ధానం అంటే చనిపోయి బ్రతకడం కాదు సుమా, సమాధి నుండి తిరిగి లేవడమే పునరుద్ధానం. చనిపోయి తిరిగి బ్రతకటం వేరు, సమాధిలో నుండి మరలా తిరిగి బయటికి రావడం వేరు. ఈ రెండు వేరు వేరు. యేసు ప్రభు చనిపోయిన వారిని అవలేలగా బ్రతికించాడు. అంతేకాకుండా 4 రోజులు సమాధిలో ఉన్న శవాన్ని కూడా బయటికి తీసుకొచ్చి చూపించగలిగాడు. అంతేకాదు, ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత అనేకుల పరిశుద్ధుల శరీరాలు లేచి యెరూషలేములో చాలామంది కనబడ్డాయి. అంటే మరణించిన వారిని తిరిగి లేపగలిగే శక్తి అంటూ ఎవరికైనా ఈ భూమి మీద ఉంది అంటే అది ఎవరికి ఉందని బాహాటంగా ప్రకటించుకుంటున్నాడు? నాకు మాత్రమే ఉంది అని బాహాటంగా ప్రకటించుకున్నాడు. అందుకే నేనే జీవము అంటున్నాడు. ఇక్కడ కూడా అదే మాట, పునరుద్ధానమును జీవమును నేనే. ఐఎమ్ ద లైఫ్. పునరుద్ధానం నేనే, జీవం నేనే. ఒక మనిషి పునరుద్ధానం పొందాలి అంటే అది నా వలనే సాధ్యం. ఒక మనిషికి జీవితం తిరిగి రావాలి అంటే, జీవం పొందాలి అంటే అది నా వలనే సాధ్యం. నేనే ఇవ్వగలను. ఎందుకంటే నాలో జీవం ఉండెను. నాలో ఏముండెను? జీవం ఉండెను. మన ఫేస్బుక్లో ఒక దొంగ బోధకుడు, విదేశాలకు చెందినోడు, పెట్లో ఒక శవాన్ని తీసుకొచ్చి, మీరు ఫేస్బుక్లో చూసే ఉంటారు, బాగా తిరిగింది ఆ వీడియో. పెట్టిలో పెట్టిన ఒక శవాన్ని తీసుకొచ్చాడు. ఇంతకీ పెట్లో ఉన్నోడు చచ్చినోడు కాదు, బతికినోడే.
నోరు మూతి అన్నీ కదులుతున్నాయి. వాడిని తీసుకొచ్చి ఆ శవాన్ని ఏదో ప్రార్థన చేసి బతికించేసినట్టు అంతా డ్రామా ఆడేసి దానికి ఫుల్ ముందు నుంచే వీడియో కవరేజ్ పెట్టుకొని జనం చేత బాగా చప్పట్లు కొట్టించుకున్నారు. నేను చెప్పాను కదా రాత్రి మన వాళ్ళు ఎర్రిగొర్రెలని పైన పడుకోబెట్టి శవాన్ని అయ్యగారు ప్రార్థన చేస్తే లేచిపోయిందంటే నమ్మేస్తారు. ఎవరైనా నేను చచ్చిపోయినోడిని బతికించానని చెప్పాడు అనుకోండి వేదిక మీద, చచ్చిపోయినోడిని బతికించినోడికి సమాధిలో ఉన్నోడిని బతికించడం పెద్ద విషయం ఏం కాదు కదా. అప్పుడు వెంటనే మేము ఊరి శ్మశానంలోకి తీసుకుపోవాలి. సభ దగ్గర నుండి శ్మశానంలో తీసిపోయి, అయ్యా ఇక్కడ చాలా సమాధులు ఉన్నాయి, ఏదో ఒక శవాన్ని మళ్ళీ బతికించండి, మీరు గొప్పోళ్ళని మేము నమ్ముతాం, మీరు ఎక్కడో బతికించానంటున్నారు కదా, సరే ఇక్కడ కూడా బతికించండి. టీవీలో చూడండి, చచ్చిపోయిన వాళ్ళు బతికించామని చూపిస్తుంటారు. ముఖ్యంగా హైదరాబాద్ శ్యామ్ కిషోర్ అనేవాడు, వీళ్ళందరూ ఉంటారు ఇలాంటి కేటుగాళ్ళు. వీళ్ళు మేము చచ్చిపోయిన వాళ్ళు బతికించాము, మా దగ్గర అలాంటి అద్భుతాలు జరిగిపోయి ఇలాంటి అద్భుతాలు జరిగిపోయి ఇక్కడ కూడా ఉంటాయి కదా దిక్కుమాల స్వతస్థాల్లో. వాళ్ళు కూడా అంటుంటారు మేము చచ్చిపోయిన వాళ్ళు బతికించేస్తాం. వాడికే పొట్ట మోసుకోవడం కుదరదు, నానా విధాలైన రోగాలు ఉంటాయి వీళ్ళకి. మీకు తెలియకుండా వాళ్ళేమో హాస్పిటల్కి వెళ్తుంటారు, మిమ్మల్ని ఏమో మా దగ్గర రండి మేము ఇచ్చి కొబ్బరి నూనె తాగండి సార్లు సరిపోద్ది అంటారు. మరి అదే కొబ్బరి నూనె నువ్వు తాగొచ్చు కదా అంటే అబ్బాయి కుదరదు. మీకు తెలియకుండా హాస్పిటల్కి వెళ్ళిపోతాడు, మందులు వాడతాడు, వాళ్ళకి షుగర్లు ఉంటాయి, బీపీలు ఉంటాయి, కళ్ళు కనబడవు, కళ్ళజోలు పెట్టుకుంటారు. మరి కళ్ళు కనట్లేదు, కళ్ళు కనబడట్లేదు, కళ్ళజోడు పెట్టుకుంటాడు అంటే రోగమా కాదా? అది చెప్పు, రోగమా కాదా? కంటి జబ్బు. ఈ స్వతస్థాలు నడిపేవాడికి కళ్ళజోడు ఉంటుంది, ఒబెసిటీ ఉంటుంది, షుగర్లు ఉంటాయి, బీపీలు ఉంటాయి, 1,00,000 రోగాలు వాళ్ళకే ఉంటాయి. మళ్ళీ మనకేమంటారంటే మీకు తగ్గించేస్తాం రండి అంటారు. అమ్మ కేటుగాళ్ళు బాగా సంపాదిస్తారు డబ్బులు. మనం ఏంటంటే 4 చేపల చెరువులు ఉండేసరికి ఈ సంవత్సరం ఇంకా డబ్బులు ఎక్కువ వస్తాయి అన్నట్టు మనం బాగా దారిపోతుంటాం అలాంటి వాళ్ళకి. ఈ సంవత్సరం ఇంకా బాగుంటుంది బిజినెస్, ఆడికి ఇస్తే బాగా ఏదో దీవిస్తాడు అన్నట్టు. పేదోడు ఆకలిని వస్తే అసలు రూపాయి పెట్టం, పక్కింటోడు చచ్చిపోతుంటే సహోదరుడు వాడిని అసలు కనికరించం, ఎవరో అనాథ బిడ్డలు ఉంటే వాళ్ళు అసలు వాళ్ళ ముక్కు మొహం కూడా చూడడం, అంగవైకల్యం గల వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకి కనీసం ఒక పూట అన్నం కూడా పెట్టాం. అలాంటి వాళ్ళకి దారపోయిందంటే మాత్రం బాగా దారపోస్తాం. వాళ్ళ వల్ల ఏమీ కాదు, రేపొద్దున వాళ్ళు చేస్తారు. ఆ వాళ్ళు చచ్చినప్పుడు వాళ్ళని బతికించే నాదుడు ఉండడు, అది మీరు గుర్తించాలి. ఈ దొంగబోధకుడు ఏం చేశాడంటే పెట్టులో పెట్టిన శవాన్ని నేను బతికించానంటే సరికి వాడు మూతి కదుపుతున్నాడు, లోపల ఆల్రెడీ వీడియోలో పడిపోయింది. వాడి మీద ఇలా చెయ్యేసి యేసు నామంలో లే అంటే లేచేస్తాడు. దాన్ని పబ్లిసిటీ చేసుకుని చూసారా అయ్యగారు చచ్చిపోయిన వాళ్ళు లేపేశాడు. అలాంటి గిమ్మిక్కులు కాదు. చచ్చిపోయిన బతికించడం అంటే సామాన్యమైన విషయమా? సంవత్సరాల తరబడి శాస్త్రవేత్తలు గిలగిల కొట్టుకుంటున్నారు తెలుసా మీకు? టెక్నాలజీ పెరిగిపోయింది కదా, శాస్త్రవేత్తలు గిలగిల కొట్టుకుంటున్నారు ఒక మనిషి మరణించకుండా చెయ్యాలంటే ఎలా అని. ఎప్పటికీ ఎవ్వరికీ అంతు చిక్కలేదు. అవకాశం ఉంటే బోల్డంత డబ్బు ఉందే ఈ ప్రపంచంలో. అమెరికా లాంటి అగ్రదేశాలు అయితే ఎన్ని డాలర్లు అయినా ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టగలవు. మరి అన్ని కోట్ల డాలర్లు ఉన్న అమెరికా లాంటి అగ్రదేశాల్లో ఎంతోమంది ధనవంతులు ఉన్నారు. వాళ్ళు పరిశోధనలు చేయడానికి శాస్త్రవేత్తలకు డబ్బులు ఇస్తున్నారు. చేయండి, పరిశోధనలు చేయండి, మనిషికి మరణం లేకుండా ఏమైనా అవకాశం ఉందేమో చేసేయండి. అంటే ఇంకెప్పటికీ చావకుండా ఎక్కడ ఉండిపోవాలని మనిషి ఆశ? ఈ భూమి మీదే ఉండిపోవాలని. వాళ్ళకే ఇంకా సాధ్యం కాలేదు. సాధ్యం కాక చేతులు పైకెత్తేసి మా వల్ల కాదు మహాప్రభో అంటున్నారు. వీళ్ళు వచ్చి జిమ్మిక్కులు చేసేవాళ్ళు, అబ్బాయి అయ్యగారు చచ్చిపోయిన బతికించాడు, ఏది ఇప్పుడు బతికించమని చూద్దాం. మా అయ్యగారు ప్రార్థన చేస్తే ఆపరేషన్ అక్కర లేకుండా గుండెలో ఏదో జరిగిపోయింది, ఏది ఇలా రమ్మని చూద్దాం. నీ గోరు కత్తిరిస్తాను మళ్ళీ తిరిగి మొలిపించే మనం వెంటనే అంత శక్తి ఉంటే. దొంగలను నమ్మి ఎంతకాలం మోసపోతారు. వాక్యాలు చెప్పరు ఈ దొంగలు, వాక్యం చెప్పరు. కొబ్బరి నూనె అమ్ముకోవడం, అమ్ముకోమని ఏమైనా ఉంది బైబిల్లో? కొబ్బరి నూనె అదేమైనా ఉపయోగం? పోనీ అమ్ముకుంటే. సంఘ పెద్దలు ఎవరైనా రోగిగా ఉంటే ఇంటికి వెళ్ళి రాయాలి, ప్రార్థన చేసి రావాలి.
అది ఎవరు? సంఘ పెద్దలు. ఇంతకీ ఈ రోగి సంఘంలో సభ్యుడై ఉండాలి. అప్పుడు వెళ్ళి ప్రార్థన చేసి రమ్మన్నాడు, అది విషయం. అంతేగాని సంఘ పెద్దలారా ఒక్కొక్కడు పారాషూట్ డబ్బాలు కొనుక్కు బిజినెస్ స్టార్ట్ చేయండి అని చెప్పలే, అమ్మకాలు ఎట్టండి రా అని చెప్పలే. ఒక రోగికి నూనె రాసి ప్రార్థన చేయండి అని ఎంత నూనె రాసేస్తారంటే, లీటర్ రాస్తారా 2 లీటర్లు రాస్తారా? కొంచెం. ఏ సంఘ పెద్దో తన ఇంట్లో తీసుకెళ్ళి రాసేవాడు అనమాట అప్పట్లో. కానీ ఇప్పుడు డబ్బా 30, 40, 50, 100 కొనుక్కుంటే 1000కైనా అమ్ముతారు. ఎన్ని బిజినెస్లు చేసేస్తున్నారండి మన వాళ్ళు. మనకు కూడా అవే కావాలి. 4 చుక్కలు నోట్లు వేసుకోక్క, అది ఏమైనా అమృతమా? మీ కొబ్బరి చెట్లకు వసిదే అది కూడా. 4 చుక్కలు నోట్లు వేసుకుంటే నోట్లో పిండి వేసుకుంటావు, తాగే. లేకపోతే రోజుకో లీటర్ తాగే, గొడవలిపోద్ది. బాగా మంచిది కదా ఆరోగ్యానికి. అన్నం తినడం మానేసి, ఇలా నీళ్ళు తాగడం మానే, ఎండాకాలం కదా, నీళ్ళు తాగడం మానేసి కుండలో కొబ్బరి నూనె పోసుకుని తాగే, బాగుంటావు, ఆరోగ్యంగా ఉంటావు. ప్రార్థన నూనె కదా మరి, బాగుంటా. లీటర్ దాకా బాగుంటుంది, రోజుకి లీటరు. 30 రోజుల్లో నేను పెట్టిలో పెట్టే, 30 రోజులు కూడా అక్కర్లేదు, 4-5 రోజుల్లోనే పెట్టిలో పెట్టేస్తారు, వదిలిపోద్ది ఇంకా. కాబట్టి అజ్ఞానంతో ఏ పని చేయకండి. బైబిల్ ఏం చెప్పిందో అది చెయ్యండి. అక్కడ మీకు ఎవరైనా రోగి అయి ఉంటే సంఘ పెద్దల్ని ఇంటికి పిలిపించుకో. ఇంటికి మళ్ళీ నువ్వు వెళ్ళకూడదు అక్కడికి, వాళ్ళే ఎక్కడికి రావాలి? ఇంటికి రావాలి. కానీ ఇది ఇక్కడ విచిత్రం అంటే మనం వెళ్తాం అక్కడికి డబ్బాలు కొనుక్కోవడానికి. అక్కడేమో సంఘ పెద్దలు ఉండరు, ఎవడో ఒకడే ఉంటాడు అమ్మకందారుడు, మనందరం కొనుగోలుదారులమే. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఏం చేయాలి? ఇంటికి వచ్చి ఆ రోగికి ఏం చేయాలి? నూనె రాసి ప్రార్థన చేయాలి. ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే, డబ్బులు ఉన్నోడి ఇంటికి అయితే మనం వెళ్తాం, డబ్బులు లేనోడి ఇంటికి అయితే వెళ్ళంగా. ఇలాంటి చిత్ర విచిత్రమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. వీళ్ళని చూసి వీళ్ళలో జీవముండెను, వాళ్ళు మనుషులను బ్రతికించుచుండెను అంటే అది అబద్ధం ప్రియులారా. ఒక మనిషి బ్రతకాలి అంటే ఎవరు బ్రతికించగలరు? యేసుక్రీస్తు మాత్రమే. ఎందుకంటే ఆయనే జీవాధిపతి. మేమందరం కూడా సేవకులు అనబడే మేమందరం కూడా యేసుక్రీస్తుకి అంబాసిడర్స్, అంటే రాయబారులు మాత్రమే. అంటే ఆయనను గూర్చినటువంటి సువార్తను సమాజానికి చెప్పడం వరకే మా బాధ్యత. కార్యాలు చేసేవాడు ఎవరు? ప్రభువే. జీవితాలను నిలబెట్టేవాడెవరు? ప్రభువే. విశ్వాసంలో అభివృద్ధి పొందించేవాడెవరు? ప్రభువే. కేవలం ఒక రాయబారిగా వాక్యాన్ని మాత్రమే ప్రకటించగలడు సేవకుడు, అంతే. అంతవరకే. కానీ శక్తులన్నీ సేవకుల్లో ఉంటాయి అనుకోవడం అవివేకం ప్రియులారా. అర్థమవుతుందా? శక్తి ఎవరిది? సేవకుడిదా దేవునిదా? దేవునిది మాత్రమే, మర్చిపోకండి. శక్తి దేవునిది, బలము దేవునిది. ఆ బలం నీ వశం కావాలంటే నీకు ఉండాల్సింది విశ్వాసం. ఆయన నీ వైపు చూడాలి అంటే, నీ ప్రార్థన వినాలి అంటే నీకు ఉండాల్సింది ఏంటి? విశ్వాసం. అందుకే అంటున్నాడు అక్కడ, ఏమంటున్నాడు చూడండి, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును అన్నాడు. నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును. చనిపోయినను బ్రతుకును అంటే అర్థం కేవలం ఈ భూమి మీద చనిపోతే వెంటనే బ్రతికేస్తాడు అది కాదు సుమా. మళ్ళీ భూమి మీద ఉండడానికి లాజర్లా బతికేస్తాడని కాదు. ఇక్కడ 2 అర్థాలు ఉంటాయి. ఒకటి, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును అంటే అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉండగా దేవుడు మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. అంటే బాప్తిస్మం పొందిన ప్రతివాడు చనిపోయి ఏమవుతున్నాడు? బ్రతుకుతున్నాడు క్రీస్తులో. అర్థమవుతుందా? అది కొత్త జన్మ అని చెప్పింది బైబిల్. నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును. తర్వాత బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికి నీ చనిపోడు. అంటే వాడికి నిత్యాగ్ని దండనకు వెళ్ళడు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. వాని మీద పాపమునకు కానీ పాపం వలన వచ్చే జీతానికి కానీ అధికారం లేదు. ఆ మానవుడు ఎక్కడికి వెళ్ళిపోతాడు? క్రీస్తునందు విశ్వాసం ఉంచినవాడు నిత్య జీవితానికి వెళతాడు. అందుకే ఇక్కడ ఏమంటాడంటే, ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను.
ఈ మాట నమ్ముచున్నావా? ఈ రాత్రి మీరు చెప్పండి, మీరు నమ్ముతున్నారా? క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతివాడు తిరిగి జన్మిస్తాడు, అనగా చనిపోయినను బ్రతుకుతున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయినా తిరిగేమవుతున్నాడు? బ్రతుకుతున్నాడు. బ్రతికి ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు, ఎన్నటికి చనిపోడు. ఎందుకంటే నిత్య జీవితానికి అతడు వెళ్ళిపోతాడు. ప్రియులరా, ఈ సందర్భాలు వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాలేదు. ఆయన శక్తి ఏంటో, ఆయన గొప్పతనం ఏంటో వాళ్ళకి అర్థం కాలేదు. చివరికి ఆమె ఈ మాట చెప్పి 30వ వచనం నుంచి చూద్దాం. యేసు ఇంకను ఆ గ్రామంలోనికి రాక మార్త ఆయనను కలుసుకున్న చోటనే ఉండెను. గనుక ఇంటిలో మరియతో కూడా ఉండి ఆమెను ఓదార్చుచున్న యూదులు మరియ త్వరగా లేచి వెళ్ళుట చూచి ఆమె సమాధి వద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్ళుచున్నదనుకుని ఆమె వెంట వెళ్ళిరి. అంతటా మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయన్ని చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండానన్ను. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూసి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతనిని ఎక్కడ ఉంచితిరి అని అడుగగా వారు, ప్రభువా, వచ్చి చూడుమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను కాబట్టి యూదులు అతనిని ఎలాగూ ప్రేమించానో చూడుడని చెప్పుకొనిరి. వాస్తవానికి ఆయన కన్నీళ్లు విడుస్తున్నది లాజరు చనిపోయాడని కాదు. ఎందుకంటే కాసేపట్లో అదే లాజర్ని ఏం చేయబోతున్నాడు? ఈయన బ్రతికించబోతున్నాడు, రుజువు చూపించబోతున్నాడు నాలో జీవం ఉంది అనే విషయానికి. నాలో జీవముంది అనే విషయానికి రుజువు చూపించడానికి బ్రతికించబోతున్నాడు. అలా బ్రతికించబోయేటప్పుడు కన్నీళ్లు విడవలసిన అవసరం ఏముంది? వాస్తవానికి ఆయన కన్నీళ్లు విడుస్తున్నది లాజరు చనిపోయాడని కాదు, వీళ్ళు ఆయన మీద విశ్వాసం ఉంచలేదని. అసలు నన్ను ఎందుకు నమ్మలేదు వీళ్ళు? నేనే జీవాధిపతిని, నేనే జీవాన్ని అని వీళ్ళకి ఎందుకు అర్థం కాలేదు? నా శక్తిని వీళ్ళు ఎందుకు కనుగొనలేకపోయారు? ఆది అందున్న జీవమును, ఆది అందున్న జీవమును అని వీళ్ళు ఎందుకు గుర్తించలేకపోయారు అని ఆయన కన్నీళ్లు విడిచాడు. అప్పుడు చూడండి, కాబట్టి యూదులు అతనిని ఎలాగూ ప్రేమించునో చూడని చెప్పుకొని వారిలో కొందరు, ఆ గుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పిరి. యేసు మరలో అతనిలో తాను మూలుగుచు సమాధి వద్దకు వచ్చెను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త మళ్ళీ అడ్డుపడి అంటుంది, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికి వాసన కొట్టినని ఆయనతో చెప్పాను. చచ్చిపోయి ఎన్ని రోజులు అవుతుందట? 4 రోజులు అవుతుంది. ప్రభువా, ఇప్పుడు కానీ నువ్వు సమాధి తెరిపించావంటే వాసన వచ్చేస్తా ప్రభువా, కుళ్ళు వాసన వచ్చేస్తే 4 రోజులు అవుతుంది లోపల పెట్టి సమాధిలో పెట్టి అని చెప్పాడు. అప్పుడు యేసు అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతు అని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనను. అంతటి వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినిచున్నావని నేను ఎరుగుదును, కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తినెను. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ప్రజలు ఏమి నమ్మాలంటే సత్యాన్ని నమ్మాలి. ఏంటా సత్యం అంటే పరలోకం నుండి తన కుమారుడైన క్రీస్తును, అనగా జీవమును, జీవాధిపతిని దేవుడు ఈ భూమి మీద జీవమునిచ్చుటకు పంపించాడు. ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు నశింపక నిత్య జీవములో ప్రవేశించినట్లు ఆయనని ఈ లోకానికి పరలోకపు తండ్రే పంపించాడు, అనగా సృష్టికర్తే పంపించాడు. మనందరికీ జీవాన్ని ఇచ్చినటువంటి జీవాధిపతే పంపించాడు. ఈయన కూడా జీవము కలిగి ఉన్నవాడు, దేవుని కుమారుడు. ఈ విషయాన్ని అందరూ నమ్మాలి. వారేమో చూచి నమ్మాలి, మనమేమో విని నమ్మాలి. ఎందుకంటే చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు, వినుట వలన విశ్వాసము కలుగును.
వినుట వలన ఏం కలుగును? విశ్వాసము కలుగును. ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఏమంటున్నాడంటే, ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడినవాడై వెలుపలికి వచ్చెను. ఏమండి? కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే ఎలా వచ్చారట? వెలుపలికి వచ్చాడు. అప్పటికి ఇంకా ఆ ప్రేత వస్త్రాలు ఆ శవానికి చుట్టబడి ఉన్నాయి. నేను బేతనీకి వెళ్ళినప్పుడు లాజరు గారి సమాధిలోనికి వెళ్ళాను. ఇప్పటికీ ఆ సమాధి ఉంది బేతనీలో. 6 ಆಯ್ತಲ್ಲ ಅಷ್ಟೇ. 6x6 ಐತಿ. లాజరు గారి సమాధిని మనం చూస్తున్నాం. బేతనీలో ఉన్న లాజరు సమాధి. బేతనీలో ఉన్నటువంటి లాజరు గారి సమాధి. బయట ఉండి యేసుక్రీస్తు ప్రభు వారు పిలిస్తే వస్త్రములతో చుట్టబడిన వాడే. ಜ್ಯೋತಿ ಹೇಳ್ತಾ ಇದ್ರಾ ರೇಲಿಂಗ್ಸ್ ಹೇಳ್ತಾ ಇದ್ರಾ? ఇదే లాజరు గారి సమాధి. లాజరు గారు ఉంచబడినటువంటి అత్యంత లోతైన సమాధిని మనం చూస్తున్నాం. ఈ సమాధిలోకి ప్రవేశించాలంటే అదిగో ఆ విధంగా లోపలికి దూరుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి ఈ సమాధిలో నుండి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క స్వరం విని లాజరు గారు బయటికి రావడం అనేది జరిగింది. ఆల్రెడీ లోపల ప్రవేశించిన వారు బయటికి రావడం మనం చూస్తున్నాం. లోపలికి ప్రవేశించడం అలాగే బయటికి రావడం కూడా కష్టతరంగా ఉన్నటువంటి సమాధిని మనం చూస్తున్నాం. చాలా లోతైన ప్రాంతం. Lazarus was able to go through this with all the No, I didn't win. I didn't finish the game. I didn't win. 1 minute ago, hello. Go outside, please. Go outside. ఈ మార్గం గుండానే ఈ కింద ఉన్నటువంటి అత్యంత లోతైనటువంటి ఈ సమాధిలో నుండి లాజరు ప్రభు పిలవగానే బయటకు వచ్చాడు. ఈ అద్భుతాన్ని చూసి అనేకులు ఈ బేతనీయ ప్రాంతంలో ఆశ్చర్యపోయారు. చనిపోయి 4 రోజులు అయిపోయింది అంటే దేహం పురుగు పట్టేస్తుంది. కుళ్ళు వాసన వస్తుంది, చెడు వాసన వస్తుంది. అలాంటి వాసన కొట్టే దేహాన్ని బయటికి తీసుకొచ్చి ఆ దేహాన్ని మరలా మునుపటి వలే చేశాడు అంటే ఎవరు చేయగలరు చెప్పండి? ఎవరు చేయగలరు? ఎవని యొద్ద జీవముందో ఆయనే చేయగలడు. అర్థమవుతుందా? ఎవని యొద్ద జీవముందో ఆయనే చేయగలడు. జీవము లేనివాడు
కుళ్ళిపోయిన దేహాన్ని మరలా తిరిగి బ్రతికించలేడు. పిల్లరా, ఇప్పుడు మనం నమ్మాల్సింది జీవాధిపతిని. నేను మరణిస్తాను, మరణించిన తర్వాత నన్ను మట్టికి అప్పగించేస్తారు. మట్టిలోనికి వెళ్ళిపోయిన నేను మరలా యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆ మట్టిలో ఎక్కడున్నా సరే తిరిగి బయటికి తీసుకొస్తాడు ఈ దేహాన్ని. అదే మృతులకు పునరుద్ధానం. ఆ విషయాన్ని స్పష్టం చేయడానికే లాజర్ని లేపి చూపించాడు. ఆ విషయం అందరూ నమ్మాలనే ఇదిగో నేను చేయబోతున్నటువంటి కార్యం. 4 దినాలు అయిపోయినా సరే, కంపు కొడుతున్నా సరే, అతనిని మరలా తిరిగి బ్రతికించగలిగే సామర్థ్యం నా దగ్గర ఉంది. కారణం నేనే జీవమును. మీరు దేన్ని విశ్వసిస్తున్నారు? ఎలా విశ్వసిస్తున్నారు? ఒక్కసారి ఆలోచించండి. యేసుక్రీస్తు కూడా మరణించారు. మరణించి 3వ దినాన సజీవుడై తిరిగి లేచారు. ఆయన మరలా సజీవుడయ్యాడు, తిరిగి లేవగలిగాడు. అప్పటి వరకు అజ్ఞానంలో ఉన్నటువంటి ప్రపంచం ఆశ్చర్యపోయింది. అమ్మో, ఈయన చనిపోయిన వారిని బ్రతికించడమే కాదు, తనను చంపినా తిరిగి 3వ దినాన లేవగలడు. కారణం ఆయనలో జీవము ఉండెను. ఆయనే జీవము, ఆయనే జీవము. జీవానికి మరణం లేదు, జీవానికి మరణం లేదు. జీవాన్ని తీసివేయటం ఎవరికి సాధ్యం కాదు. ఆయనే జీవము. ఆ జీవము కలిగినటువంటి యేసుక్రీస్తు మరణించిన వారిని తిరిగి లేపగలిగాడు. తాను మరణించి 3వ దినాన్ని తిరిగి లేచి చూపించాడు. అందుకే అపోస్తలులందరూ కూడా ఆయనని ఎలా నమ్మమని ప్రకటించారంటే, చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చూద్దాం ప్రియులారా. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం 2 నుంచి చూద్దాం. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఎందుకంటే భూ సంబంధమైన దాని మీద ఎంత మనస్సు పెట్టుకున్నా అది అశాశ్వతం. ఈ సంగతి మనందరికీ తెలుసు. అయినా మనం దీనికి రివర్స్గానే ఉంటాం. దేవుడు ఏమన్నాడు? భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకండి, ఎందుకంటే మీరు ఎంతలో కనబడతారు అంతలో వెళ్ళిపోతారు. కానీ మనం ఏం చేస్తాం? అసలు జీవము, నిత్య జీవము, ఈ భయమే మనకు ఉండదు. బోధించేవాళ్ళు కూడా నిత్య జీవితం కావాలా, క్రీస్తు దగ్గరికి రా అని బోధించరు. అలా క్రీస్తు దగ్గరికి రా అంటారు. మనకు నిత్య జీవం కావాలా అన్నది ఒక చెవికి వినబడి, అప్పులు తీరాలా, రోగం తగ్గాలా అన్నది మరో చెవికి వినబడితే ఎటు పక్క వెళ్తాం? ఇటు వెళ్తామా, ఇటు వెళ్తామా? మీరు మామూలు చెప్పండి, పర్లేదు, ఓపెన్గా చెప్పండి, ఏం పర్లేదు, సిగ్గుపడక్కర్లే. ఇటు వెళ్తామా, ఇటు వెళ్తామా? ఇటే వెళ్తాం. ఎందుకంటే నిత్య జీవితం తర్వాత చూద్దాంలేండి. మనకు ముందేం కావాలి? అప్పులు తీరాలా రమ్మంటున్నాడు, తీరుస్తాడా? పిలిచినాడు ఏమైనా ఇస్తాడా డబ్బులు? ప్రార్థన చేసి నిన్ను అడుగుతాడా మళ్ళీ? పిలిచినాడు ఏమైనా అప్పులు తీరాలా అని నన్ను ఎవడైనా పిలిచాడు అనుకో, రారా బాబు బ్యాంకులో ఒక 5 లక్షలు ఉంది కట్టే అంటాను. అప్పుడు కడతాడు, అప్పుడు కట్టడు. యేసుప్రభుని నమ్ముకో, నేను ప్రార్థన చేస్తాను, ఆయన తీరుస్తాడు అంటాడు. ఆ మాత్రం దగ్గర నీ దగ్గరికి ఏంది రావాలి? ఇంకో పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి సరిపోద్ది కదా. పని కట్టుకు నీ స్వస్థ స్థలానికి ఎందుకు రావాలి? మా పాస్టర్ గారి దగ్గర ఉన్నా సరిపోద్ది కదా. ఆయన దగ్గర అదే యేసుక్రీస్తున్నాడుగా. ఇలాంటివన్నీ మాయ మాటలు. యేసుప్రభు ఎప్పుడు కూడా అప్పులు తీరాలా అయితే రండి, సమస్యలు పోవాలా అయితే రండి అనలేదు. పాపులను క్షమించుటకు, పాప రోగాన్ని తీసివేయుటకు క్రీస్తు లోకానికి వచ్చాడు. నిత్య జీవితం కావాలా అయితే రండి. అల్పమైన వాటి కోసం కాదు, స్వల్పమైన వాటి కోసం కాదు. నువ్వు అనుకుంటున్నావే అప్పులు, సమస్యలు, బాధలు, ఇరుకులు అని, అవన్నీ ఎంతకాలం ఉంటాయి? నీలో జీవం ఉన్నంత వరకు ఉంటాయి. ఒక్కసారి ఇందులో నుంచి బయటకు వచ్చేసావు అనుకో, నిన్ను అప్లోడ్ అడుగుతాడు. డ్వాక్రా రుణం కట్టమంటారా? చచ్చిపోయాక శవం దగ్గరికి వచ్చి, లేకపోతే శవాన్ని తీసుకెళ్ళిపోయి బెట్లో పెట్టేస్తారా ఏంటి? బ్యాంక్ మేనేజర్ నీ శవాన్ని ఏమైనా చేసుకుంటాడా?
అయ్యో మాకు డ్వాక్రా రుణం కట్టలేదండి, శవాన్ని ఇచ్చేయండి అంటారా? ఒకవేళ అలాగ అన్నారనుకో, తీసిపోయే బాబు ఖర్చులు కలిసి వస్తాయి అంటారు అప్పుడు వీళ్ళు. అంతే కదా. సో శవాన్ని ఎవడు ఏం చేసుకోడు, నీ శవాన్ని అప్పు తీర్చమని ఎవడు అడగడు, శవాన్ని కోర్టు కేసు గురించి ఎవడు అడగడు. పోలీసులు కూడా నేరస్తుడు చచ్చాడంటే సరికి కేసు క్లోజ్ చేసేస్తారు, ఫైల్ ఏం చేస్తారు, క్లోజ్. ఇంకా ఆ రోజుతో ఆ ఫైల్ ఏమైంది, ముడేసారు అంతే. ఇంక మళ్ళీ దాన్ని ఓపెన్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే నేరస్తుడు ఏమయ్యాడు, చచ్చాడు. ఇంక ఇంట్రాగేషన్ లేదు, కోర్టుల చుట్టూ తిప్పడాలు లేవు, శిక్షలు లేవు, ఏం లేవు. భూమి మీద ఉంటేనే పోలీసులు పని. భూమినే విడిచిపోతే ఇంకా పోలీసులు ఏం చేస్తారండి కదా. చనిపోతే అన్నీ పోతాయి, ఎలాగూ చనిపోతాం. కానీ మనకు కావాల్సింది ఏంటి ప్రియులారా? నిత్య జీవితం కావాలి, నిత్య జీవితం కావాలి. అందుకే మనం క్రీస్తుని విశ్వసించాలి. అదే చెప్తుంది బైబిల్, అదే చెప్తుందండి బైబిల్. నేనేం అబద్ధాలు మాట్లాడట్లేదు, మీ బైబిల్లో ఉన్న విషయాలు మీకు స్పష్టంగా అర్థమయ్యేలా చెప్తున్నా. నేను కూడా అప్పులు తీరతాయి యేసుప్రభుని నమ్ముకోండి, రోగం తగ్గుద్ది యేసుప్రభుని నమ్ముకోండి, సమస్య పోద్ది యేసుప్రభుని నమ్ముకోండి, పెళ్ళి అవుద్ది యేసుప్రభుని నమ్ముకోండి, పిల్లలు పుడతారు యేసుప్రభుని నమ్ముకోండి, గల్ఫ్ వెళ్తారు యేసుప్రభుని నమ్ముకోండి అని చెప్పాను అనుకోండి, మీరు నమ్మరా ఏంటి? గుడ్డిగా నమ్ముతారు. ఎందుకంటే అలా చెప్పేవాళ్ళు అందరి మాటలు నమ్ముతున్నప్పుడు నా మాటలు ఎందుకు నమ్మరు? నమ్ముతారు. కానీ అలా చెప్పాను అనుకోండి, ప్రభు అంటాడు బైబిల్లో అలానే ఉందా అని అడుగుతాడు నన్ను. అప్పుడు ప్రభు అలా లేదు ప్రభు, భూ సంబంధమైనవి వెతకొద్దు, క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతకండి, పైన వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకడం ఉంది ప్రభా అంటాను. అప్పుడు మరి సత్యం ప్రకటించకుండా ఆ సత్యం ఎందుకు ప్రకటించేవరా నాయన అని అడుగుతాడు. అంటే ప్రభా నేనేదో బతకాలి కదా ప్రభా, కొంచెం ఒళ్ళు కొవ్వెక్కి అలా చేశాను ప్రభు, ఏమనుకోక ప్రభు అంటే, ఏమనుకోనరా నాయన, నువ్వు నా సత్యం ప్రకటిస్తే నా దగ్గర ఉండేవాడివి, అసత్యం ప్రకటించావు కాబట్టి దాని జనకుడి దగ్గరికి పోరా అని నరకానికి తోసేస్తాడు. వాడు మీ తండ్రి యగు అపవాది కనుక వాడితోనే కాలం గడపరా వెళ్ళు అంటాడు, వాడుండే చోటుకి పో అంటాడు. అప్పుడు ఈ భూమి మీద స్వల్ప జీవితం కోసం, స్వల్పకాలం ఉండే సుఖాల కోసం శాశ్వత కాలం బాధ అనుభవించాలి. అందుకే ఎవరైనా సరే బోధించేటప్పుడు చాలా జాగ్రత్తగా బోధించాలి, ఉంటే బోధించాలి, లేకపోతే మౌనంగా ఊరుకోవాలి. అంతేగాని వాక్యాన్ని సత్యాన్ని ఎవ్వరూ అసత్యంగా మార్చకూడదు, వక్రీకరించకూడదు. చాలా తప్పది, చాలా పెద్ద శిక్ష. అయితే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి, ఏమంటున్నాడంటే ప్రభు, ఏలయనగా మీరు మృతి పొందుతిరి. మీరు మృతి పొందుతారంటే అర్థం ఏంటి? మనం ఆల్రెడీ బాప్తిస్ములు ఏమయ్యాం, చనిపోయాం. ఆ పాత జన్మ ఏమైపోయింది? ఆ పాత జన్మ చచ్చిపోయింది, సమాధి చేసేసాం, కొత్త జన్మ పొందుకున్నాం. ఆ లోక విషయమై మీరు ఆల్రెడీ ఏమయ్యారు, మృతి పొందారు. మీ పాపముల విషయమై మీరు ఏమయ్యారు, మృతి పొందారు. మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. చూసారా? ఇలా నమ్మండి, ఎందుకంటే ఆయనే జీవము, ఆయనే మీ జీవితానికి ఆధారము, ఆయనే మీ బ్రతుకులను నిర్దేశించేటువంటి జీవము, ఆయనే జీవాధిపతి. మనం ఒకరోజు మరణిస్తాం, మరణించిన తర్వాత మనకు నిత్య జీవితం కావాలి. నిత్య జీవితం కావాలంటే క్రీస్తే ఇవ్వగలడు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచండి. యోహాను గారు రాసిన మొదటి పత్రికలో కూడా చూద్దాం ప్రియులారా, ఆ మాట కూడా. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుదాం. మనము మనుష్యుల సాక్ష్యం అంగీకరించుచున్నాము కదా, దేవుని సాక్ష్యం మరి బలమైనది. దేవుని సాక్ష్యం ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడట. తనలోనే దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతి ఒక్కడు తనలోనే ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు. ఏంటి ఆ సాక్ష్యం చూడండి. దేవుని నమ్మని వాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యాన్ని నమ్మలేదు కనుక అతడు దేవుణ్ణే అబద్ధికుడిగా చేసినవాడు అవుతున్నాడు. ఆ సాక్ష్యం ఏంటంటే దేవుడు మనకి నిత్య జీవాన్ని దయచేసెను. ఎంతమంది నమ్ముతున్నారు దీన్ని? అందరూ నమ్ముతున్నారా?
దేవుడు మనకు నిత్య జీవాన్ని దయచేసినని నమ్ముతున్నారా? నమ్మని వాడు దేవుడిని అబద్ధికుని చేస్తున్నాడట. ఏమంటే దేవుడు ఏమన్నా రాజకీయ నాయకుడు అబద్ధపు హామీలు ఇవ్వడానికి, గెలిచాక ప్లేట్ తిప్పేయడానికి కాదు కదండి. తండ్రి, జీవము గల తండ్రి, ఆయన అబద్ధం ఆడనేరని సత్యవంతుడు. దేవుడు వాగ్దానం చేశాడు, నిత్య జీవితాన్ని వాగ్దానం చేశాడు. దేవుడు నిత్య జీవాన్ని దయచేశాడు. ఈ జీవము ఆయన కుమారుని యందుంది. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరించని వాడు జీవము లేనివాడు. ఇంత స్పష్టంగా బైబిల్ చెప్తుంటే నువ్వు ఎందుకు అంగీకరించావు దేవుని కుమారుణ్ణి? జీవం కోసమేనా? నిత్య జీవం కోసమేనా? నిత్య జీవం కోసమే నేను క్రీస్తుని నమ్మానండి అన్నవాళ్ళు చేతులెత్తండి, సిగ్గుపడకుండా. కేవలం నాకు వేరే ఏ కారణాలు లేవండి, కేవలం నిత్య జీవితం కోసమే నేను క్రీస్తుని నమ్మాను, అలా వాక్యాన్ని విన్నాను నేను, అందుకే క్రీస్తుని వెంబడిస్తున్నాను అన్నవాళ్ళు చేతులెత్తాలి. ఎంతమంది ఉన్నారు ఈ సభలో? ఎంతమంది ఉన్నారు ప్రియులారు ఈ సభలో? సిగ్గుపడకండి, సిగ్గుపడాల్సిన పనే ఉంది. నేను కేవలం నిత్య జీవితం కోసమే క్రీస్తుని నమ్మానండి, అలాగే నేను విన్నాను, అదే నాకు బోధించారు, అందుకే నేను ప్రభువుని వెంబడించాను, ఇప్పటికీ అదే ఆలోచనతో ఉన్నాను, ప్రారంభం నుంచి నా ఆలోచన అదే అన్నవాళ్ళు చేయెత్తాలి. అస్సలు సిగ్గుపడొద్దు. ఎంతమంది ఉన్నారమ్మా? చూసారా? ఒకసారి వెనక్కి తిరిగి అందరూ ఒకరి మొహాలు ఒకరు చూడండి. ఎన్ని చేతులు కనబడుతున్నాయి మీకు? ఇంతమందిలో ఎన్ని చేతులు కనబడుతున్నాయి? మహా అయితే ఒక 10 లేదా 15. మరి మిగిలిన వాళ్ళు అందరూ క్రీస్తుని దేనికోసం నమ్మారు? అప్పుల కోసం కొందరు, రోగాల కోసం కొందరు, డబ్బులు వస్తాయని కొందరు, సమస్యలు పోతాయని ఇంకొందరు, ఇల్లు కట్టుకోవాలని కొందరు, పెళ్లి చేసుకోవాలని కొందరు, గల్ఫ్ వెళ్ళాలని కొందరు. ఏమండి? ఇంతేనా? మా వాళ్ళందరూ నమ్ముకున్నాను కాబట్టి నమ్ముకున్నాను అనేవాళ్ళు ఇంకొందరు. చూసారా ప్రియులరా? ఎప్పుడు మీరు సత్యం తెలుసుకుంటారు? మీ విశ్వాసం సరైంది కాకపోతే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం కదమ్మా. అంటే నీకు పరలోకానికి పోవాలని లేదా? నిత్య జీవితాన్ని సంపాదించుకోవాలని లేదా? ఇంకెప్పుడు కూడా రోగాలు, సమస్యలు, అప్పులు, ఇవి అవి ఇలాగే కాలం గడుపుతావా? ఎంతకాలం ఉంటాయి మనతో? ప్రభువా నేను నిన్ను అప్పులు తీరుస్తానని నమ్మాను ప్రభువా అన్నావు అనుకో, అంతేనమ్మా అంటే అంతే ప్రభువా, అయితే వెళ్ళమ్మా అంటాడు, అంతే. ఎక్కడికి? అసలు నిత్య జీవితం కోసం నమ్మని వాడు చూడండి ఏమంటున్నాడు, దేవుని కుమారుని అంగీకరించేవాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడట. దేవుని కుమారు 10వ వచనం 5:10 యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5:10 ఈ సాక్ష్యం నీలోనూ కలిగి ఉండాలి. మరి ఏంటా సాక్ష్యం? దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు తనలోనే ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు. మనం ఈ సాక్ష్యం కలిగి ఉంటేనే మనం ఎక్కడికి వెళ్తామమ్మా? నిత్య జీవితానికి వెళ్తాం. మరి మీరు ఈ సాక్ష్యం కలిగి ఉన్నారా? నిన్ను అడిగితే ఇప్పుడు నువ్వు చెప్తున్నావు ఏమని? ప్రభువుని ఎందుకు నమ్మావు? నిత్య జీవితం కోసమేనా? నిత్య జీవితం అనేనా నమ్మావా? ఆయనే జీవమని నమ్మావా? ఆయన ద్వారా నిత్య జీవితం వస్తుందని నమ్మావా? నిన్ను అడిగాను. నీలో నువ్వు ఈ సాక్ష్యం కలిగి ఉన్నావు అనుకో, వెంటనే నువ్వేం ఎత్తి చూపించాలి? చేతి చూపించాలి. కానీ నువ్వు ఈ సాక్ష్యం కలిగి లేవనుకో, నువ్వు చేతి చూపించవు కదా. ఇప్పుడు ఈ సాక్ష్యం నువ్వు కలిగి ఉంటే వెంటనే ఏం చేస్తావు? చేతి చూపిస్తావు. అవునండి, ఆయనే నిత్య జీవమని, ఆయన ద్వారానే నిత్య జీవమని, దేవుడు మనకు నిత్య జీవం దయచేసినని, అది దేవుని కుమారుని యందు ఉన్నదని నేను నమ్మాను. దేవుని కుమారుణ్ణి, ఆయన దేవుని కుమారుడని నేను నా నోటితో ఒప్పుకున్నాను. ఆయన యందు జీవం ఉందని, ఆయనే నాకు జీవాన్ని ఇవ్వగలడని నేను నమ్మాను. నాలో నేను ఈ సాక్ష్యం కలిగి ఉన్నాను అని నేను చేతి చూపించగలుగుతున్నాను. నేను అదే నమ్మాను. నువ్వు యేసుని ఎందుకు నమ్మావయ్యా అని నన్ను అడిగితే నేను ధైర్యంగా చెప్తాను, ఆయనే జీవము, ఆయన యందే నిత్య జీవం ఉంది, ఆయన ద్వారానే నేను నిత్య జీవితానికి వెళ్ళగలుగుతాను, ఆయన లేకపోతే నాకు జీవం లేదు. నేను ఈ సాక్ష్యం కలిగి ఉన్నాను. ఇది సాక్ష్యం అంటే. అంతేగాని గేదె పాలు లేదండి, అయ్యగారు అమ్మగారు ప్రార్థన వల్ల పాలు ఇచ్చింది, ఇది సాక్ష్యంగా దౌర్భాగ్యులారా. దాన్ని సాక్ష్యం అనరు, దాన్ని డబ్బా కొట్టడం బుద్ధిహీనత అంటారు. ఇక మీ గేదెలే ఇస్తున్నాయా ఇటు పాలు? అన్ని జనుల గేదెలు ఇవ్వట్లేదా పాలు? అవన్నీ నీళ్ళు ఇస్తున్నాయా?
లేకపోతే ఏమైనా పోస్తున్నాయా పాల బదులు? బుద్ధి జ్ఞానం ఉండదండి మన వాళ్ళకి. గేదండి నిన్న మొన్న 2 రోజులు పాలు ఇవ్వలేదండి, దానికి ఏదో జబ్బు చేసి ఉంటుంది, హాస్పిటల్కి తీసుకెళ్ళు. నీకు జబ్బు చేయట్లే, అలాగే గేదెలకి జబ్బులు చేస్తాయి. అది వదిలేసి అదేనండి గేదె 2 రోజుల నుంచి పాలు ఇవ్వలేదండి, అయ్యగారు గట్టిగా రాత్రంతా ఏం చేశాడు, గేదె దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. గేదె పక్కన పడుకొని ప్రార్థన చేశాడండి, అది గేదె పాలు ఇచ్చిందండి. ఈ సాక్ష్యం దేవుడు మళ్ళీ దీన్ని దేవుడు దీవించాలట. మరి ఎలా దీవించాలో, సాక్ష్యాన్ని దేవుడు దీవించడం ఏంటో నాకేం అర్థం కాలే. ఈ బియ్యాన్ని దీవించిన కాకంటే కొన్ని బియ్యం ఎక్కువ అవుతాయని అర్థం. పోనీ ఈ పంటను దీవించిన కాకంటే పంట ఇంకొంచెం పెరుగుద్దని అనుకోవచ్చు. ఈ సాక్ష్యాన్ని దీవించడం ఏంటో నాకు ఇప్పటికీ తెలియదు. మరి మీకు ఏమైనా తెలిస్తే చెప్పి చావండి. సాక్ష్యాలు దీవించడం ఏంటి అంటే ఇంకా ఎక్కువ సాక్ష్యాలు అయిపోవాలి. అవి గేదెలు ఎక్కువైపోయి అన్నీ పాలు ఇవ్వడం మానేసి మళ్ళీ అన్ని పాలు ఇచ్చి నువ్వు ఎక్కువ చెప్పాలనా ఏంటి దాని అర్థం? ఏదైనా మాట్లాడితే కొంచెం అందంగా మాట్లాడాలి కదా, కొంచెం అర్థమయ్యే విధంగా ఉండాలి. మరి మీకు తెలిస్తే చెప్పండి. ఇవి మళ్ళీ ఆదివారం వాక్యం మానేసి 1-2 గంటలు ఇదే సోది ఎవరికి ఉపయోగం ఉండదు. దాని బదులు ఆ సమయాన్ని వాక్యానికి వినియోగిస్తే కొన్ని జీవితాలైనా మారతాయి. ఇప్పుడు ఈ 3 రోజులు ఇక్కడ గంటల తరబడి వాక్యం చెప్పాము. అది కాకుండా మిమ్మల్ని పిలిచి ఇదే డబ్బా కొట్టమంటే మీరు అందంగా కొడతారు, మామూలుగా కొట్టరు. బస్సు ఎక్కానండి, టికెట్ ఇవ్వలేదు కండక్టరు, ఆ తర్వాత ఎక్కడో దిగాను, ఎండలో కొబ్బరికాయ దొరికింది. ఆ టైంలో అసలు కొబ్బరికాయ దొరకటం అదృష్టం. తాగేశాను, ఇంటికి వచ్చాను. పెద్ద సినిమా కథ చెప్తావు నువ్వు, పాత సినిమా కథ. ఆ కథ అంతా ఆవిలించుకుంటూ వినాలి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించినగా కనబడి అమ్మయ్య అయిపోయింది, బాబు దరిద్రం వదిలిందని ఆమెన్ అంటారు అంతే. అప్పుడు కథ ముగిస్తుంది, కూర్చుంటుంది. ఈ కథలన్నీ అవడానికి 1 గంట పడుద్ది. ఇవి సాక్ష్యాలని వీళ్ళు కాలం గడుపుతున్నారు. నాకు లేటోడు చెప్తేనేమో నాకు బడి ఏడుస్తారు. ఏడితే ఆడవంటే నేను చెప్పేది బైబిల్లో ఉన్నదే. అవి కాదు సాక్ష్యం అంటే. ఏది సాక్ష్యం అంటే, నేను క్రీస్తు దేవుడు పంపిన దైవకుమారుడని, ఆయన యందే నిత్య జీవం ఉందని, ఆయనే జీవమై ఉన్నాడని, నేను తిరిగి బ్రతకాలంటే ఆయనే రావాలని నేను ఆయన యందు విశ్వాసం ఉంచి ఉన్నాను. ఇది నేను నాలోనే కలిగి ఉన్నటువంటి సాక్ష్యం. నన్ను ఎవరైనా సాక్ష్యం చెప్పు అంటే ఇదే చెప్తా. అంతేగాని నేను పలానా ఊర్లో పుట్టా, నాకులా చాలామంది పుట్టారు, నేను అక్కడ పెరిగా, నేను అక్కడ పెద్దోడిని అయ్యా, నేను అది తిన్నాను, నేను ఇది తిన్నాను, నేను అలా చేశాను, ఇలా చేశాను, నేను చచ్చాను, పెట్లు పెట్టారు, దినం చేశారు, ఇవన్నీ ఎవరికి అవసరం లేదు, ఎవరికి ఉపయోగం లేదు దానివల్ల. ఇదే సాక్ష్యం, మనం కలిగి ఉన్నదే సాక్ష్యం. ఆయన యందు జీవం ఉన్నది, ఆ జీవాన్ని దేవుడు దయచేశాడు. నేను ఆయన యందు విశ్వాసం ఉంచాను, ఆ నిత్య జీవం కోసమే విశ్వాసం ఉంచాను. నేను ఈ సాక్ష్యాన్ని నాలోనే కలిగి ఉన్నాను. నేను దేవుణ్ణి అబద్ధికునిగా చేసేవాడను కాను. ఆయన నిత్య జీవితాన్ని దయచేశాడని నేను నమ్ముతున్నాను. ప్రభువు చూపించిన రుజువే దానికి ఆధారం. ఆయన మరణించిన వారిని తిరిగి లేపాడు. ఆయన మరణించి 3వ దినాన సజీవుడై తిరిగి లేచాడు. నేను తిరిగి లేపబడతాను. నేను మరణించినా పర్వాలేదు, మట్టికెళ్ళిపోయినా పర్వాలేదు, మృతుల నుండి నన్ను మరలా నా దేవుడు లేపుతాడు. ఆ సాక్ష్యము నాలోనే నేను కలిగి ఉన్నాను. ఆ సాక్ష్యము ఈ జీవమైన కుమారుని యందున్నది. దేవుని కుమారుని ఈ విధముగా అంగీకరించేవాడు జీవము గలవాడు, దేవుని కుమారుని ఈ విధముగా అంగీకరింపనివాడు జీవం లేనివాడు. నా ప్రియ చెల్లెళ్ళారా, అక్కలారా, అన్నలారా, తమ్ముళ్ళారా, ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. మీరు ఎలాంటి బోధ వింటున్నారు? మీరు జీవము గలవారేనా? అలాగే క్రీస్తుని విశ్వసించారా? లేకపోతే ఇంకా ఇంత చెప్పినా కూడా మీకు ఎవడో మళ్ళీ విషం వేసేస్తాడు. పాలకొండలో చిన్న విషం చుక్కేస్తే మొత్తం పోద్ది. ఎవడో వచ్చాడట, ఇలా చెప్పాడట, ఆడు దొంగమ్మ అలాగే చెప్తాడు. అన్నీ వినకూడదు, మీరు అలాంటి పట్టించుకోకూడదు. మళ్ళీ అప్పుల బాధల, కుటుంబ సమస్యల, తీరని రోగాల అంటే మళ్ళీ అడిపోతారు. కానీ ఒక్కసారి మీ హృదయాన్ని వెలిగించుకుని రాత్రి ఆలోచించండి. బైబిల్ ఏం చెప్పిందో అలాంటి సాక్ష్యమే మనం కలిగి ఉండాలి. ఏమండి, సాక్ష్యం అనగానే మన జీవితంలో జరిగిన మేళ్ళు అని ఏవేవో ఏకరువు పెట్టడం కాదు. అవి అన్యజనులకి జరుగుతాయి. దేవుడు మంచివారికి చెడ్డవారికి కూడా దయ చూపిస్తున్నాడు. కానీ మన జీవితంలో జరిగిన అతిపెద్ద మేలేంటో తెలుసా? మనం క్రీస్తు మార్గంలోనికి రావడం.
మరో అతిపెద్ద మేలు ఏంటో తెలుసా? సత్యాన్ని గైకొనడం. ఇంకా అతిపెద్ద మేలు ఏంటో తెలుసా? నిత్య జీవితం కోసం ప్రభువుని విశ్వసించటం. ఇంతకంటే గొప్ప మేలు ఏముందండి? మరణించాక తెలుస్తుందండి ఇది గొప్ప మేలు అని. మరణించాక తెలుస్తుంది. మొన్న విమానం కూలిపోయింది కదా, అందులో వీడియో క్లిప్లట కొన్ని బయట పెట్టారు. మరి అది ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ ఆ విమానం కూలిపోయే ముందు అందరూ ప్రార్థన చేస్తున్నారు భయంతో గగ్గోలు పెట్టేసి. అందులో ఉన్న వాళ్ళందరూ ధనవంతులే. వాళ్ళందరూ దేవుడిని అప్పటికప్పుడు ప్రభా కాపాడు ప్రభా అంటారు. సమయం అయిపోయిన తర్వాత చేతులు బాధేసుకుంటే కాపాడతాడా? ఉన్నంతకాలంనేమో ఇష్టం వచ్చినట్టు తిరుగుతావా? టైం దగ్గరికి వచ్చేసాక చప్పట్లు కొట్టేసి ప్రభా ప్లీజ్ ప్రభా కాపాడే ప్రభా అంటే కాపాడతాడా? కూలిపోయింది విమానం, చచ్చిపోయారు. మన మరణం ఎప్పుడు మనకు వస్తుందో తెలీదు. కాబట్టి జాగ్రత్త. నీ విశ్వాసం సరైనదో కాదో ఈ రాత్రి పరీక్షించుకో. భూ సంబంధమైన వద్దు సుమా, అవి వెతక్కో. నీకేమి ఇవ్వాలో దేవుడికి తెలుసు, ఎప్పుడు ఇవ్వాలో దేవుడికి తెలుసు. నువ్వు అడగక మునిపే నీ అక్కర్లన్నీ ఎరిగినవాడు కనుక నువ్వు ఆయన రాజ్యంలో కొనసాగుతూ నిత్య జీవితాన్ని వెతకాలి. మొదట ఏం వెతకాలి నువ్వు? ఆయన నీతిని, ఆయన రాజ్యంలో నిత్య జీవితాన్ని వెతకాలి. అప్పుడు నీకేమివ్వాలో ఆయనకి తెలుసు. అలా నేను కుబేరుని చేసాడు, కుబేరుని చేసాడు. నీకు ఏమివ్వాలో, ఎంత ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో అన్నీ ఆయనకి తెలుసు. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందామా అని మీరు చింతించాల్సిన అవసరత లేదు. మనకి ఏ స్థితిలో ఉంచాలో మన ప్రభువుకు తెలుసు. మనకి ఏమి ఇవ్వాలో మన ప్రభువుకు తెలుసు. కానీ మనం అడగాల్సినవి అలా చిన్నవి భూ సంబంధమైనవి కావు. ఏవి? పరసంబంధమైనవి, పైన వెతుక్కోవాలి మనం. ఈ సాక్ష్యం నువ్వు కలిగి ఉండాలి. కాబట్టి ప్రియులరా, ఈ రాత్రైనా ఒకసారి మీ కన్నులు వెలిగించుకోండి. శరీర సంబంధంగా ఎవరైనా తిప్పితే అలా తిరిగిపోకండి. బోధ ఆత్మ సంబంధమైంది. ఇది మన ఆత్మకు అక్షయమైన ఆహారం. అందుకే ప్రభు అంటారు, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడు కానీ అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుడి. మనుష్య కుమారుడు దాన్ని మీకు ఇవ్వడానికి వచ్చాడు. మోషే ఇచ్చిన ఆహారం మీరు తిన్నా చచ్చిపోయారు, కానీ నేను ఇచ్చే ఆహారం తిన్నవాడు ఎప్పటికీ చచ్చిపోడు. అదే సత్యం, అదే జీవం. ఈ మార్గంలో మనం ఉండాలి. అందుకే యేసు అన్నారు, నేనే మార్గము సత్యము జీవమును అని. ఈ మూడు మాటల్లో ఎంత లోతైన అర్థం దాగుంది. చదువుకోవడానికి చిన్నగా చదివేసుకుంటాం. చూసారు, చదువుకోవడానికి ఎంత సింపుల్గా చదివేసుకుంటామండి. కానీ 3 రోజులు మాట్లాడుకున్నాం, ఇంకా మాట్లాడుకోవచ్చు. అంత లోతైన జ్ఞానం ఉంది. ఇది అర్థం చేసుకుని మీరు, మీ గ్రామస్తులు, మీ కుటుంబస్తులు అందరూ చక్కగా దేవునిలో వర్ధిల్లాలి. మీ కుటుంబాలు ఆత్మీయంగా వర్ధిల్లాలి. మీ సంఘాలు ఆత్మీయంగా వర్ధిల్లాలి. మీ జీవితాలు దేవునికి దగ్గర కావాలి. లోకం కొరకు కాదు కానీ పరలోకం కొరకు మీరు ప్రభువును వెతకాలి. మీరు మరణించిన తర్వాత ఆ నిత్య జీవితాన్ని స్వతంత్రించుకునే వారిగా ఉండాలి. అలా మీ అందరి జీవితాల్ని ఆ పరలోకపు తండ్రి ఆయన కుమారుడైన క్రీస్తు ద్వారా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. తలలో వంచండి, ప్రార్థన చేసుకుంటాం. క్రీస్తునందు మమ్మల్ని అధికముగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఇప్పటి వరకు విలువైన జ్ఞాన సంగతులు, కొన్ని హెచ్చరికలు మీ పిల్లలకు చేయడానికి మీరు అవకాశం ఇచ్చారు తండ్రి. మీ పిల్లలు విని విడిచిపెట్టేవారుగా కాకుండా విన్న మాటల ప్రకారం ప్రవర్తించగలిగే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. మీ సన్నిధి కాంతిలో మీ సన్నిధాన వర్తనలుగా నిలువబెట్టి నడిపించమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమఘయు నీవే, విలయం నీవే, స్థిర నిలయం నీవే. గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే. సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే. సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి,
సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేల దూతలతో బూరధ్వనులతో మేఘమండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.